నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మ్యాంగో ఫ్రూటీని తయారు చేసి చూపించబోతున్నాను. మామిడి పండ్లతో టేస్టీగా ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకోవచ్చు. బయట కొనే ఫ్రూటీ కన్నా మనం చేసే ఫ్రూటీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చల్లని ఫ్రూటీని మనం తయారు చేసి మన ఇంట్లో వాళ్ళకి అందించామంటే ఎంజాయ్ చేస్తూ తాగుతారు, అంత బాగుంటుంది. ఈ మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 3 మామిడి పండ్లను, ఒక మామిడికాయను తీసుకుంటున్నాను. బాగా పండిన మామిడి పండ్లను, తీయగా ఉన్న మామిడి పండ్లను తీసుకోండి. నేను కేజీ మామిడి పండ్లకి ఒక మామిడికాయను కలిపి చేస్తున్నాను. ఇలా ఒక మామిడికాయను వేయడం వల్ల ఫ్రూటీ మంచి టేస్టీగా వస్తుంది. మామిడి పండ్లను చెక్కు తీసి పెట్టుకోవాలి. అలాగే మామిడికాయను కూడా చెక్కు తీసి పెట్టుకోండి. అన్నిటినీ చెక్కు తీసిన తర్వాత మామిడి పండ్లని, మామిడికాయని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ అందులో వేసుకోవాలి. ఇందులో ఒక గ్లాసు వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో నేను చక్కెర వేసుకుంటున్నాను. ఒక కప్పు మీద సగం కప్పు చక్కెరని వేసుకుంటున్నాను. మనం తీసుకున్న మామిడి పండ్ల తీపిని బట్టి మనం చక్కెరని వేసుకోవాలి. చక్కెరని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ముక్కలు మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి. ముక్కలు మొత్తం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా చూసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఇలా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ముక్కలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ముక్కలన్నిటినీ కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక గ్లాస్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో నార, పీచు లాంటివి ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనం బయట కొన్న ఫ్రూటీ లాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని పెద్ద గిన్నెలోకి వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం చేసుకున్న ఫ్రూటీ 4-5 రోజుల వరకు ఉండాలి అనుకుంటే మనం కాచి చల్లార్చుకున్న వాటర్నే వేసుకోవాలి. అలా అయితే 4-5 రోజుల వరకు ఉంటుంది. మీరు ఈ టైంలోనే షుగర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. షుగర్ సరిపోకపోతే డైరెక్ట్గా చక్కెర వేసి కలపొద్దు, అస్సలు కలవదు. చక్కెర తక్కువైతే మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో అయినా, ప్లాస్టిక్ బాక్స్లో అయినా పోసుకొని 10-15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మనం ఇంట్లో ఏ జ్యూస్ చేసుకున్నా కానీ అందులో వేసుకొని వాడుకోవచ్చు. నేను చేసుకున్న ఫ్రూటీలో కొంచెం షుగర్ తక్కువైంది. ఈ సిరప్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మనం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు వాటర్ వేసి కలుపుకోవాలి. 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. మీరు వెంటనే తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొనైనా తీసుకోవచ్చు. 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. అంతే అండి. ఫ్రూటీ రెడీ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అని కాదండి. ఈ చల్లని మ్యాంగో ఫ్రూటీ గ్లాస్‌ని ఎవ్వరికి అందించినా సరే, అలా తాగుతూ మైమరిచిపోతారు అంతే. అంత బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది.